ఈరోజు జీవీఎంసీ అధికారుల చేత ప్రతి శుక్రవారము డ్రై డేగా అంటే ఇంటిలో ఏదైతే మనము అన్వాంటెడ్ వాటర్ ఉందో మొక్కల పక్కన చిన్న చిన్న టైర్ల పక్కన లేకపోతే రిఫ్రిజిరేటర్స్ వెనకాల ఉండిపోయిందో వాటరు ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము ఇక్కడ జీవీఎంసీ ద్వారా అధికారులు కింద స్టాఫ్ను కూడా పంపించి వెరిఫై చేసి మొక్కల దగ్గర కూడా ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే ఉందో ఆ వాటర్ లేకుండా చూసుకుంటే ఏదైతే దోమలని మళ్ళీ వృద్ధి చేసే విధానంని మనం ఆఫ్ చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా మనం వనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క చోట ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ పార్క్స్లో కానీ ఇంకా పర్యావరణాన్ని పెంచడం గురించి మొక్కల్ని నాటే కార్యక్రమము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజే ఇక్కడ జీవీఎంసీ అధికారులు మన జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో రైల్వే న్యూ కాలనీలో వార్డు నెంబర్ 42లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందాక ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడ గ్రౌండ్స్లో కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారికి, అట్లాగే టీడీపీ నాయకులకి, జగదీష్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా జీవీఎంసీ అధికారులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా డ్రై డే అంటే మందు డ్రై డే కాదు. ఇది కేవలము మన ఇంటిలో ఏదైతే ఎక్స్ట్రా వాటర్ కింద ఉండిపోయి మనకి దోమలని వృద్ధి చేసే పరిస్థితి రాకుండా ఉండటం గురించి దాన్ని డ్రై డేగా మనం భావించి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వము ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తల్లిదండ్రులకి అమ్మని ఎంత జాగ్రత్తగా ప్రేమిస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగానే కూడా ఒక మొక్క నాటే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో జనరల్గా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా పాల్గొవాలని చెప్పడం జరిగింది. అది పాల్గొనడం జరిగింది ఆ ప్రోగ్రాము. దాని కంటిన్యూషన్ భాగంగానే మనం కార్యక్రమం కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు వారు పిలుపు మేరకు మళ్ళీ ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషం. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ఉంది. పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమంగా భావించవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. బాలీవుడ్ నటి ఇబ్బంది పడింది, అదేవిధంగా ఇలా నటి మణిని కూడా ఇబ్బందులు పెట్టి నానా అరాచకము సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము చేసిన విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆవిడ్ని వారి ఫ్యామిలీని ముంబైలో ఉన్న నటి మణిని తర్వాత ఫ్యామిలీని కూడా ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చి నానా ఇబ్బందులకి గురి చేసి కిడ్నాప్ చేసిన వ్యవహారము అంటే పోలీసులు దొంగల్లాగా వ్యవహరించిన విషయాన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం అందరూ కూడా తెలుసుకుంటున్నాము. మొత్తము భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రము దాంట్లో వాళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ దానిపైన ఖండన ఎక్కడ కనపడలేదు. ఇది చాలా తప్పు. ఇది ఒక నియంతృత్వమైన పరిపాలన సాగించిన వ్యక్తుల్ని అట్లాగే ఎవరైతే పోలీసు వ్యవస్థ ఏ విధంగా వాళ్ళపైన ఒత్తిడి వచ్చిందో ఎవరైతే వాళ్ళు ద్వారా ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాన్ని చేపించారో వాళ్ళ ఇండివిజువల్స్ పేరుని కూడా బయట పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కాపాడటానికి ఇది తప్పనిసరిగా చేయవలసిన చర్య అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కనిపిస్తున్నారు నాకు. మనం చిన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక బుట్ట తీసుకు వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఏదైనా ఒక క్లాత్ సంచి తీసుకుని వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే. ఇప్పుడు ప్రతి చిన్నదానికి క్యారీ బ్యాగ్స్ అనేవి తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ని తీసుకొచ్చి వాడిన తర్వాత వదిలేసిన తర్వాత అది భూమిలో